90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నా కూడా మనం రాజ్యాధికారం సాధించలేకపోతున్నాము, పోరాటం చేస్తున్నాము. మొన్న జరిగిన ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు 52% వచ్చింది. మళ్ళా మున్సిపాలిటీలలో 60 నుంచి 62% గెలిచినాము. కానీ ఇంకా రాజ్యాధికారంలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో మన బీసీల ప్రాతినిధ్యం పెరగలేదు. కానీ మన సర్దార్ సర్వాయి పాపన్ననేమో 350-60 సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం సంపాదించిండు. ఇప్పుడు మనం ఐక్యమత్యం లేక మన బీసీ బిడ్డలు ఎక్కడ నిలబడ్డా కూడా ఓడిపోతారని, డబ్బులు లేవని ఎన్నో అపోహలు సృష్టించి మనను రాజకీయానికి దూరంగా ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు మన ఎంబడి ఉన్న ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మనందరికి కూడా రాజ్యాధికారంలో మనం ఎంత పర్సంటేజ్ ఉన్నామో మనందరి కులాలను కలుపుకొని 350-60 సంవత్సరాల క్రితము బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న రాజ్యమేలిండు, గోల్కొండ కిలో మీద జెండెగరేసిండు. అటువంటిది ఇప్పుడు మనము ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది మెజార్టీ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులే 2.5 కోట్ల పైచిలుకున్నారు. కానీ రాజ్యాధికారంలో మన వాటా మనకు దక్కడం లేదు. ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది. కానీ దరిదాపులకు కూడా రానియరు మనను అగ్రవర్ణాల వారు. ఏదో ఒక సాకు చూపుతారు. అందుకే ఇప్పుడు మనం ఈ వీరుణ్ణి ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలు ఐకమత్యం కావాలి. అన్ని బడుగు బలహీన వర్గాలందరూ వాళ్ళ అవసరానికి సామాజిక న్యాయం అని ఒక కుట్ర చేస్తారు. చేసి మనకు 42% ఇస్తాంటారు. అరే మీరెవర్రా మాకు 42% ఇవ్వనికి? మేమే 90% ఉన్నోళ్ళము. ఎందుకు మనం వెనకబడుతున్నామో ఐక్యమత్యం అనేది లేక మన దాంట్లో మనకు లేనిపోని సృష్టించి ద్వేషాలు సృష్టించి మనని ఐకమత్యం కానియరు. కానీ ఇప్పుడు అయ్యే సందర్భం వచ్చింది. మన బహుజన వీరుణ్ణి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం తప్పక పనిచేస్తాం. మనము ఈ ప్రభుత్వం ఏమన్నది ఎలక్షన్ మొదలు 5 డిమాండ్లు పెట్టింది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తా అని చెప్పింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ గౌడ్ అంటాడు, నువ్వు గౌడ్ ఎట్లయితావురా నాయన, తాళ్ళెక్తావాను, కళ్ళమ్ముతావా, నీ ఆ సత్తా లేదు నీకు. రాజ్యం ఏలుకోవాలనున్నది, మా ఓట్లు వేయించుకోవాలనే తపన తప్ప నువ్వు అధికారంలో మా బడుగు బలహీన వర్గాలకు మా వాటా మాకు ఇయ్యమంటేనే ఎందులో కూడా మనకు సమానత్వము మేమున్న పర్సంటేజ్ ప్రకారం నువ్వు ఇవ్వడం లేదు. మొన్న జరిగిన బడ్జెట్లో మాకు ఎంత అవమానకరంగా మా సారు బడ్జెట్ కంటే మొదలు కూడా మేమందరం కలిసి మేము ఇక్కడనే సమావేశం పెట్టినాము. మాకు రావాల్సిన వాటా గురించి మేము వివరించినాము. అది మాకు దక్కనీయలే. ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాల మీద, బహుజనుల మీద, అక్కడ చూస్తే కొమ్మర గ్రామంలో, ఇక్కడ చూస్తే ఖమ్మము వెలగబట్లలో ఎంత అన్యాయానికి గురి అవుతుంది. బుల్డోజర్లు తెచ్చి మా బీసీలయి, బడుగు బలహీన వర్గాల ఎస్సీలయి అందరి ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం. ఈ విధంగా జరుగుతున్న పాలన ప్రజాపాలన అంటాడు. ఏమనంటే రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ యాదవ్ అంటాడు, ఇట్లా రకరకాల ముస్లింలు అంటాడు నిజామాబాద్లో. ఈ విధంగా అన్ని కథలు అల్లుకుంటా, కాలం గడుపుకుంటా, కాలయాపన చేసుకుంటా మా బహుజనులకు రాజ్యాధికారంలో మేమున్నమెంతనో అంత వాటా అగ్రవర్ణాల వారు దక్కనీయరు. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంటాడు, ఈ గొర్రెలు బర్రెలు చేపలు ఇస్తుంటాడు. కానీ రాజ్యాధికారంలో మేమెంతున్నామో అంత వాటా. అందుకే ఆ 360 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఏం చేసిండు,
అగ్రవర్ణాల వారిని దరిదాపులకు కూడా రానియలేదు కాబట్టే ఆయన రాజ్యాధికారం సంపాదించుండు, రాజ్యమేలిండు. అందుకే ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము, మనకు వెలుమ ఆయన ఏం దగ్గర కాదు, రెడ్డి ఆయన ఏం దగ్గర కాదు. ఎవరు వచ్చినా మనను రాజ్యాధికారంలో మన వాటా మనకు దక్కనియరు. కాబట్టి మనమే బహుజనులందరం ఐకమత్యమై తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడే దిశగా సర్దార్ సర్వాయి పాపనను ఆదర్శంగా తీసుకొని ధర్మభిక్షం గారిని, చాకలి ఐలమ్మను, పండుగ సాయన్నను, కొండ లక్ష్మణ్ బాపూజీ, దేశం చిన్నమల్లయ్య లాంటి వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మన రాజ్యం ఏర్పడడానికి మనందరం ఐకమత్యంగా ఉంటే మనమే 90% ఉన్నోళ్ళము, 2.5 కోట్ల మంది ఉన్నాము. కాబట్టి మనకు రాజ్యాధికారం వస్తేనే మనం అందరం కూడా మన వాటా మనకు దక్కుతేనే మనము నిజమైన నివాళి సర్దార్ సర్వాయి పాపన్నకు మనం ఇచ్చినట్టు లెక్క. ఆయన ఆశయాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో గడప గడపకు తీసుకుపోవాలని మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేము పెద్దలు చిరంజీవి గారిని ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడ్వైస్తోని మేము ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పాటు చేసే దిశగా మేము నిరంతరము తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తాము. సర్దార్ సర్వాయి పాపన్న భూమి పూజ చేసినాక అక్కడ విగ్రహం పెట్టడానికి మేము ట్యాంక్ బోర్డు మీద ధర్నా చేసినాము. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము పెడుతున్న దానికి ఏ విధంగా మా సూచనలే తీసుకోలేదు. ఏదో పెట్టినమా అంటే పెట్టినమా, చిన్న విగ్రహం పెట్టేస్తే మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్గా మేము ఒప్పుకోము. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే పక్కనే ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎట్లుందో ఆ విగ్రహం మాదిరిగా పక్కకు పెట్టబోయే మన విగ్రహాన్ని ఆ విధంగానే ఉండాలి. మరియు జ్యోతిరావు పూలే విగ్రహం కూడా ఏదో ఒక 16 ఫీట్లకే పరిమితం చేస్తే మా బీసీల రాజ్యం ఏర్పడాక, మా బహుజన రాజ్యం ఏర్పడాక మేము కూడా అక్కడ గుజరాత్లో పెట్టిన సర్దార్ పటేల్ విగ్రహం ఎట్లనో ఆ విధంగా అంత ఎత్తైన విగ్రహాన్ని పెడతాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్కే గురువు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. వాళ్ళ విగ్రహాలు అంత ఎత్తున పెట్టి వాళ్ళని గౌరవిస్తాం. ఎందుకంటే బీసీల గురించి వాళ్ళ ప్రాణాలే త్యాగం చేసిన చరిత్ర ఉంది. అట్లా 360-70 సంవత్సరాల క్రితమే మా సర్దార్ సర్వాయి పాపన బహుజన రాజ్యం ఏలిండు. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకుంటాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మాట తప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే భారత్ జోడో యాత్రలో ఎన్ని ప్రగల్భాలు చెప్పిండు రాహుల్ గాంధీ. మొన్న వికారాబాద్కు వచ్చి కూడా కుమ్మెర గురించి, వెలగబట్ల గురించి ఒక్క మాట మాట్లాడలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి జరుగుతున్న అన్యాయాలను ఒక్క మాట అయినా మాట్లాడిన పాపాన పోలే. అధికారం వచ్చేదాకా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల గురించి ఎన్నో మాటలు చెప్పిండు. 42% రిజర్వేషన్ ఇస్తున్నాడు, బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తున్నాడు. ఏ ఒక్కటి కూడా డిమాండ్ నెరవేర్చిన దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలను ఆదరించలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మొత్తము 10 పాత జిల్లాలు మరియు 33 జిల్లాలలో తిరుగుతాము. మన బహుజన జాతులను అందరినీ చైతన్యం చేస్తాం. ఎందుకంటే 350-60 సంవత్సరాల క్రితమే ఏ సామాజిక ఇవన్నీ సోషల్ మీడియా లేనప్పుడే ఆయన బహుజనుడు రాజ్యమేలి ఆయన ఆశయాన్ని మనం తీసుకుపోవాలి, మన పోరాటం చేయాలి. మనకు మనం బతుకుతే మనకేమొస్తుంది, కానీ రాజ్యాధికారం సాధించి మన బహుజనులకు ఏ కులాలు ఎంతున్నారో వాళ్ళ వాటా ప్రకారము సీట్లు ఇచ్చి వాళ్ళను రాజ్యాధికారంలో కూర్చుండబెట్టినప్పుడే మన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయము నెరవేరినట్టు. ఆ విధంగా మేమంతా కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సోదరులము,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరము మరియు మా అక్క విమలక్క సాయం కూడా తీసుకొని, ఎందుకంటే ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికే నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. ఆమె మాకు అండగా ఉన్నది అంటే ఈ బహుజన రాజ్యం ఏర్పడుతుందని మేము తప్పకుండా నమ్ముతాం. ఎందుకంటే ఆమె ఏది చేసినా పోరాటమే చేస్తుంది కాబట్టి ఆమె మద్దతు కూడా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలని మేము కోరుతున్నాము. దానికి కలిసిమెలిసి ఐకమత్యంగా మేము పనిచేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.